బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 35వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 35వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఇద్దరు మంత్రులు జిల్లాలో ఉన్నారని, గత ప్రభుత్వం చేపట్టిన పనులు అన్నీ నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మొదలు పెట్టారు, కానీ ఇంతవరకు పూర్తి కాలేదని అన్నారు. వాటిని పూర్తి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్బీసీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ డిండి ప్రాజెక్టుతో ప్రజలను మోసం చేశారు. అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇరు పార్టీలు నల్గొండ రైతులను అన్యాయం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కృష్ణ జలాలతో మనకు రావాల్సిన వాటా మనకు వచ్చేలా చేయాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని ప్రాజెక్టులు అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని బీజేపీ పార్టీ కోరుతుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు హామీలు గంగలో తొక్కేసి సొంత నిర్ణయాలు తీసుకోలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పోయి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే గానీ ఇక్కడ అతను నిర్ణయం తీసుకొని పని చేయలేని దినస్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది అని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ ప్రభారి చింతల రామచంద్రారెడ్డి, నల్గొండ పార్లమెంట్ ప్రభారి పాపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చేనేత రాష్ట్ర కన్వీనర్ మిర్యాల వెంకటేశం, పాశం ఎర్రెడ్ల శ్రీనివాస్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బండారపు లింగస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, యువ మోర్చా జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. లింగస్వామి మేడం విజుడు సార్ వన మహోత్సవం పేరుతోని దేశవ్యాప్తంగా చెట్ల నాటే కార్యక్రమం జరుగుతున్నది. ఈ చెట్లు నాటం అనేది కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యతనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలా. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈరోజు వాతావరణ కాలుష్యం, అదే రకంగా పర్యావరణాన్ని పరిరక్షించడం ఏదైతుందో ఇది మనందరి బాధ్యత, కేవలం ప్రభుత్వం ఒకటే కాదు. కనుక మనం రక్షించుకోవాలా. ఈరోజు ఆక్సిజన్ను మనకు కావాలంటే ఈరోజు చెట్లు పెంచాలా. అదే రకంగా ఈరోజు వర్షాలు పడాలంటే కూడా చెట్లు ఉండాలా. కాబట్టి చెట్లను పెంచాలి తప్ప చెట్లను నరకొద్దు అనేటటువంటి ఈ డీఫారెస్టేషన్ ఏదైతుందో దాన్ని కూడా మనం ఒక పౌరుల యొక్క బాధ్యతగా, సామాజిక బాధ్యతగా దాన్ని వ్యతిరేకించి, కాబట్టి ఈరోజు ఫారెస్ట్ అనేది పెంచాలా, చెట్లను పెంచాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశంతోనే కార్యకర్తలకు ఆ రకమైనటువంటి మరి ఒక స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే విధంగా ఆ రకంగా మేము చెప్పడం జరిగింది. హెడ్ క్వార్టర్స్లో పద్మావతి కాలనీలో వృక్షో రక్షిత రక్షిత అనే మన సనాతన ధర్మ ఆచారం ప్రకారం, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సూచన ప్రకారం అమ్మ పేరు మీద ఒక చెట్టు అనే ఒక ప్రోగ్రాం 140 కోట్ల ప్రజలు అందరూ తమ తమ తల్లి పేరు మీద మొక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను, మనోహర్ రెడ్డి గారు, మరి ముఖ్య అతిథులు, జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక కౌన్సిలర్లు అందరం కలిసి చేయటం జరిగింది. ఇది కేవలం ఒక రోజు పండుగ కాదు, ప్రతిరోజు సంవత్సరం పొడుగు జీవితాంతం నడుస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా ప్రజలు గమనించాలి ఏంటంటే వాయు కాలుష్యంతో దాదాపు 14% మంది మరణాలు వాయు కాలుష్యంతో అవుతుంది. బెస్ట్ మెడిసిన్ ఈజ్ ట్రీ. ఈరోజు తమ ఆరోగ్యం కొరకు, తమ ఆయుష్ కొరకు అందరం చెట్లు నాటితే, అమ్మ పేరు మీద చెట్లు నాటితే, ఎట్లయితే అమ్మ మనకు జన్మనిచ్చిందో ఈ చెట్టు మనని కాపాడుతుందని మోడీ గారి యొక్క ప్రకటన స్ఫూర్తిగా అందరూ అమ్మ పేరుతో ఒక చెట్టు ముందరికి తీసుకెళ్లాలని అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. తల్లి పేరిట వృక్షం అనే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిందో దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలోని నల్గొండ పట్టణంలో పద్మానగర్లో ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బూర నర్సయ్య గారు, వారితో పాటు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు గంగిడి మనోహర్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. మరి మన ఈరోజు ఏదైతే నల్గొండ జిల్లాలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి బూత్లో ప్రతి వార్డులో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మరి నేను యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, మరి మీరందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని మీరు కూడా విజయవంతం చేయాలి. మీ ఇంటి పక్కలో ఉన్న మీ చుట్టుపక్కలలో కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిందిగా నేను అందరికీ కోరుతాను.